అంబేద్కర్ జయంతి నాడు వచ్చి నివాళి తెలపడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితులకే ఒక స్ఫూర్తినిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు దళితులకు ఎంతో చేశారు. మన దేశం కాన్స్టిట్యూషనే రాసిదిద్దిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. మనం ఈరోజు ప్రతి మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి మన దేశం కోసము గత 70 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆయన చదివిన చదువుకి ఆయన చేసిన త్యాగాలకి మనం ఈరోజు ఆయన కృషిని గుర్తించి మనము భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ఏదో ఒక మన వంతు కష్టపడి కృషి చేసి ఇతర వర్గాలకు అన్ని వర్గాలకు మనము కృషి చేసి ఈక్వాలిటీ కోసం పోరాడడం అవసరము. ఈరోజు కాకా వెంకటస్వామి గారు 50 సంవత్సరాల క్రితం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే చదువుకి ఇచ్చిన విలువ ఆయనకు తెలుసు. చదువు ఉంటేనే మనం జీవితంలో ఎదగొచ్చు, మనం ముందుకు సాగొచ్చు అని చెప్పి గట్టిగా నమ్మారు. ఈ కాలేజ్ నుంచి ఎంతోమంది ఐఏఎస్లు ఐపీఎస్లు మన ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క కూడా ఆ కాలేజ్లో చదివిన వ్యక్తి అని చెప్పి ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ఈరోజు మళ్ళొకసారి అంబేద్కర్ గారి స్ఫూర్తిని తీసుకొని కష్టపడి అన్ని వర్గాలకు ఈక్వాలిటీ వచ్చేలాగా మనం పోరాడి కష్టపడి కృషి చేస్తామని చెప్తూ నా ధన్యవాదాలు. ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు వచ్చి నివాళి తెలపడం జరుగుతుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళితులకే ఒక స్ఫూర్తినిచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రావు గారు దళితులకు ఎంతో చేశారు. మన దేశం కాన్స్టిట్యూషనే రాసిదిద్దిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చెందుతుంది. మనం ఈరోజు ప్రతి మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసిన కృషి మన దేశం కోసము గత 70 సంవత్సరాలు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఫాలో అవుతున్నామో ఆయన చదివిన చదువుకి ఆయన చేసిన త్యాగాలకి మనం ఈరోజు ఆయన కృషిని గుర్తించి మనము భీమ్రావ్ అంబేద్కర్ గారిని ఒక స్ఫూర్తిని తీసుకొని మనం కూడా ఏదో ఒక మన వంతు కష్టపడి కృషి చేసి ఇతర వర్గాలకు అన్ని వర్గాలకు మనము కృషి చేసి ఈక్వాలిటీ కోసం పోరాడడం అవసరము.